ప్రభు నామపేట మీ అందరికీ వందాలండి. గత గుడ్ ఫ్రైడే నుంచి దేవుడు మనందరినీ ఇప్పటివరకు సజీలుగా ఉంచేందుకు వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో లేఖనములు నెరవేర్చబడినట్లుగా నేను దప్పికొనిచున్నానని యేసయ్య చెప్తున్నారు. దీంట్లో రెండు విషయాలు కనబడుతున్నాయంటే, ఒకటి లేఖనాలు నెరవేర్పు, రెండో చూస్తే దప్పికొనిచున్నాను. మరి ఈ వాక్యానికి చెప్పాలంటే రిఫరెన్స్లు దాదాపుగా ఎన్నో ఉన్నాయంటండి. కానీ దేవుని రాకడ గురించిన ప్రవచనాలు అయితే దాదాపు 2000 ఉన్నాయి. ఒక భక్తులు ఇలా చెప్తున్నమాట, దేవుడు రాకడ ఎంత ప్రాముఖ్యమైందో చెప్పడం కోసం యేసయ్య ప్రతి అధ్యాయంలో కూడా దేవుడు రాకడ సంబంధించిన అనేక ప్రవచనాలు ముందుగానే తెలియపరిచాడు. ఇక్కడ లేఖనాల్లో నెరవేర్పు ఏ విధంగా జరిగిందనేది దానికంటే ముందుగా దప్పికొనిచున్నాను అనే మాట గురించి మాట్లాడదామండి. మరి మనకు తెలుసు, ఐగుప్తు నుంచి మరి దేవుడు ఇజ్రాయేలును కానానుకు నడిపించినప్పుడు 40 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేశారు. అద్భుతాల్లో మరి జలాలను రప్పించడం కూడా చూస్తాం. మనం బండను కొట్టినప్పుడు మంచినీటి జలాలు కూడా రావడం చూస్తున్నాం. మరి మారా ప్రాంతంలో చేదన జలాలు ఉన్నప్పుడు దాన్ని కూడా మధురంగా మార్చినట్టుగా చూస్తున్నాం. అంటే మరి ఇక్కడ యేసయ్య దప్పికొనిచున్నానంటే దాని అర్థం మనందరికీ తెలుసు, ఆయన ఈ లోక సంబంధం దప్పికైతే కాదు. ఎందుకంటే ఎవరైనా కాస్త కొద్దిగా మరి అప్పటికే యేసయ్య అలసిపోరు కాబట్టి కొద్దిగా ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీళ్ళు తాగి కాస్త తృప్తి పడదామని మరి విశ్రాంతి పొందామనే ఉద్దేశంతో అయితే ఆయన ఆ మాట అనలేదు. మరి ఎందుకన్నారంటే ఆయన యేసయ్య శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మరి దేవుని కుమారుడు కూడా ఆత్మను రక్షించడం కోసం, దేవుని సేవ చేయడం కోసం ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి మగ్దలేనే మరియ దగ్గర చూస్తాం కదా మనం, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇచ్చే నీరు తాగినట్లయితే మీరు ఇంకెన్నటికీ మరి దాహం అనే మాట అనవని చెప్తున్నాడు. ఎందుకంటే ఆమె అప్పటికే ఈ లోక సంబంధన ఇచ్చలు కోరికల ప్రకారం ఆమె దాహం కలిగి ఉంది. శరీరం ఆశలు తీర్చుకునే దాహంతో ఆమె ఉన్నట్టుగా యేసయ్య ఆమెతో మాట్లాడిన కొద్ది నిమిషాలనే గ్రహిస్తాడు. ఆ గ్రహించి ఆమెది పాపంలో ఉందని చెప్పడం కోసం దేవుడు ఆ విధంగా చెప్తాడు. అయితే ఆమెకి అది ఆనందంగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది మరి ఘోరమైన పాపంగా కనిపిస్తుంది. ఆమెని పాప నుంచి రక్షించాలి. మరి దేవుడు ఒక ఆత్మను అక్కడ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ మాట చెప్తున్నాడు. ఆత్మల సంపాదన మరి యేసయ్య ఒక ప్రథమ ప్రాధాన్యతగా ఉంది. నిజానికి ఈ మాటని సిలువలో మొదట కూడా పలకొచ్చు, అంత ప్రాముఖ్యత కలిగిన మాట అనమాట ఇది. ఆత్మల సంపాదన అనేది సంపాదించడం చాలా చిన్న విషయం అయితే కాదండి అది. మరి మనం కూడా అంటాం ఆత్మల సంపాదనలో ఉండాలి, మరి మన సంఘం పెద్ద చేసుకోవాలి, మరి సంఘ కాపరి పిల్లలను కనరు, మరి పిల్లలమైన మనమే, మరి ఆత్మీయ బిడ్డలమైన మనమే అనేక ఆత్మలను పట్టుకుని తీసుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు. మనం కూడా వింటాము, అవును అనుకుంటాం, కానీ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతూ ఉంటాం. మరి ఎందుకని నేను ఆలోచన చేసినప్పుడు, మనం కొన్ని ఆత్మలు మనం రక్షించాలంటే మన ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనం మరి అట్టి సంబంధం ఉంటేనే కానీ ఆ ధైర్యం మనం చేయలేం. మనం వెళ్ళి ఇంకో మనిషికి మరి సువార్త చెప్పాలంటే సాధారణ విషయం అయితే కాదు అది. ఉదాహరణకి మనతో పాటు ఒక 4 స్నేహితులు ఉన్నారనుకోండి, వాడి సంతోషంలో మనం పాలు పగలు పంచుకుంటాం, వాడు బాధల్లో ఉంటాం, అన్నిటిలో ఉంటాం. కానీ మనలో మార్పు కలిగినప్పుడు వాడిని కూడా వరే మార్పు చెందరా అని చెప్పాలని ఒక మాట చెప్పాలంటే చాలా కష్టం. వాడు సినిమాకి రమ్మన్నప్పుడు రానని చెప్పడం సులువే, కానీ నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని తెలుసుకున్నాను, నేను మారాను, నువ్వు మారని చెప్పాలంటే చాలా ఇబ్బంది పడతాం, చాలా మొక్కమాట పడుతూ ఉంటాం. మన మొక్కమాటంతో వాడికి ఒక మాట కూడా చెప్పలేకపోతూ ఉంటాం. నేనైతే ఈ విషయాలు బాగా ఇబ్బంది పడుతున్నాను. నా పక్కన ఉన్న టీచర్ గారికి చెప్పాలనుకుంటాను, చెప్పలేను. ఆమె నాకు 4 మాటలు వేసి హిందూ సంబంధం దేవుళ్ళ గురించి చెప్తూ ఉంటుంది, నేను ఒక్క మాట చెప్పలేకపోతాను. అయితే ఆమె అదే ఊర్లో స్కూల్ దగ్గరే వెళ్ళండి, మా ఇంటికి చర్చికి ఎంత దూరం ఉందో అంత దూరమే ఉంటుంది. ఈ కొద్దిపడి దూరం రావటానికి ఆమె చాలా ఆవేశపడిపోతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఆరోగ్యం ఆమెకి సహకరించదు. మా ఆవిడే అంటూ ఉంటుంది, 4 మాటలు చెప్పొచ్చు అంటే నేనేమో మొక్కమొట్టంతో ధైర్యం చేయలేను. అయితే ఆమె అనుకోకుండా ఈ మధ్య సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చేస్తుంది, కాలు చేయి పని చేయట్లేదు, స్కూల్కి రాలేకపోతుంది. మేమైతే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆమెకి మనం ఒక మాట చెప్పే పరిస్థితి లేదు. ఎలాగైతే ధైర్యం చేసి దానికి సంబంధించిన ఒక మంచి వీడియో దాన్ని ఆమెకు పంపించడం జరిగింది.
అయితే మేడం ఆ వీడియో చూసారా అని అడగడానికి కూడా నాకు మొకమాట ఒకటి వచ్చేస్తుంది. ఎలాగైతే ఆమె ఈ మధ్యకాలంలో స్కూల్కి వస్తుంది, వస్తున్న ఒక రోజు ధైర్యం చేస్తే మేడం వీడియో పంపని చూసారా అంటే ఆమెకి మాట రావట్లేదు, సైకిల్ చేస్తుంది అంతే. సైకిల్ చేసింది నాకు అర్థమైంది, ఆమె చూడలేదని అర్థమైంది. నా ఫోన్లో చూపించి మేడం పలానా తారీఖుని పంపించారంటే ఆమె చూసుకుంది. నా ఎదురుగునే ఓపెన్ చేసి వింటమైతే మొదలుపెట్టింది. అయితే ఆమె మారిందా, క్రైస్తవత్వం తీసుకుందా అనేది అది మన పరిధిలో లేదండి. అది దేవుడు చూసుకుంటాడు. ఇంక అది ఆత్మల సంపాదన అనేది మామూలు విషయం అయితే కాదు. ఒక సామెత ఉందండి, మంచి కొటేషన్ ఉంది, ప్రయత్నించి ఓడిపోయినా పర్లా, కానీ ప్రయత్నం చేయకపోతే మాత్రం తప్పు మనదే అవుతుంది. మొత్తం ధైర్యం చేసి నేనైతే ఆ చిన్న పని అయితే చేయగలిగాను. అయితే ఆత్మల సంపాదన అనే మాట అయితే చాలా చిన్న విషయం అయితే కాదండి. మరి ఆత్మ సంపాదన కోసం మనం మొక్కమొట్ట పడుతున్నాం, మొక్కమొట్టని వదులుకోలేకపోతున్నాం. అయితే మరి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు ఈ విషయం మీద. చాలామంది ప్రవక్తలు, దైవజనులు, గొప్పవాళ్ళు అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలు వదులుకున్నారు. ఎలా అంటే ఇంతగా మా ఆవిడ చెప్పిన దాంట్లో గ్రహణ్స్టైన్ గురించి చెప్పుకున్నాం కదండి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ దేశం అంటే ఆత్మ సంపాదన కోసమే వచ్చాడు. దేవుడు తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి శిలువలో మరి పడికిన మాట అంటే చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం భావిస్తున్నాం. మరి ఆత్మను సంపాదించే పనిలో ఆయన ఉన్నారు. మనం ఆయన పోలి నడుచుకోవాల్సిన వారికి ఉన్నాం. మనం కూడా ఆత్మను సంపాదించాలి. ఆత్మల సంపాదన కోసం గ్రహణ్స్టైన్ ఈ లోకానికి వచ్చాడు, మన దేశం వచ్చారు, ఆయన అలాగే చంపేశారు. ఇలాంటి మరి మిషనరీ గురించి చెప్పుంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఆత్మల సంపాదన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. సాధు సంతోష్ సింగ్ గారి గురించి మనకు తెలుసు, పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన ఆయన. మరి ఆత్మ సంపాదన విషయంలో ఆయన క్రీస్తు వల్ల శోధించబడ్డాడు. తన కుటుంబీకుల్లో ఒరే మన మతాన్ని పాడు చేస్తున్నావు, పరాయి మతాన్ని భుజాలను ఎత్తుకున్నావు, నువ్వు మనుషులు కాదురా అని ఇంకా చాలా మాటలు అన్నారు. ఎంతగానో హింసించారు. మరి అందమైన అమ్మాయిలని తెచ్చి నీకు పెళ్లి చేస్తామని చెప్పారు. నీకు ఎంత కావాలంటే అంత, మీ ఇంట్లో అంత డబ్బు లేకపోవచ్చు, మేము ఇస్తాం డబ్బు అని ఎన్నో ప్రలోభాలు పెట్టారు. ఆయన కూడా మరి క్రీస్తు వల్లే శోధించబడడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆత్మ సంపాదనలో అయితే అని వెనకేయలేదండి. అంటే ఆత్మ సంపాదన కోసం మనం శక్తి వంచన లేకుండా మరి నిజంగా మనం దేవుళ్ళలో ఉన్నట్లయితే ఆ విధంగా మన ఆత్మ సంపాదన విషయంలో మరి ముందుకు పోవాలని మరి దేవుడు మరి ఈ వాక్యం ప్రకటన నేను గ్రహించిందే మీకు చెప్తున్నానండి. తర్వాత చూసినట్లయితే రెండో విషయం లేఖనాల నెరవేర్పు. మరి ఈయన విషయంలో లేఖనాలు ఎక్కడ నెరవేర్చబడ్డాయంటే ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే చాలా సమయం పట్టేస్తుంది. మరి యెషయా 7:14 ఉంటుంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. 7:14 ఉంటుంది. మరి ఆ వాక్యం నెరవేరబడిందా అంటే నేను బయటకు వెళ్ళకుండా అదే వాక్యం చెప్తున్నాను. నెరవేర్పు మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి 1:23 చూస్తాం, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. మరి ఈ మాట ఎవరో ఎప్పుడు చెప్పారంటే యెషయా ప్రవక్త చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే 700 సంవత్సరాల పూర్వం చెప్పాడు ఈ మాట. మరి అది నిజంగా నెరవేరిందంటే ఖచ్చితంగా అక్షరాల నెరవేరింది. మనం మన కంటిెదురు ఉన్న మన పిల్లల భవిష్యత్తు గురించి ఈ తరం ఒక తరం ఊహించి చెప్పగలం. మా పిల్లలు బాగుండొచ్చు లేదా బాగొచ్చు, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలం. కానీ వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి ఇలా 7 తరాల గురించి చెప్పాలంటే మనం వల్ల అవుతుందా? కానీ యెషయా ప్రవక్త దేవుని మరి ఆత్మ అభిషేకంతో ఏదైతే చెప్పాడో అక్కడ కన్యక గర్భవతి. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే కన్యక ఏంటి, గర్భవతి కావటం ఏంటి, అది ఎలాగైనా సాధ్యం అండి? టెక్నాలజీ లేని ఆ రోజుల్లో కాదు, ఉన్న ఈ రోజుల్లో కూడా అది సాధ్యం కాదు. ఇంకొక ప్రమేయం లేకుండా గర్భవతి కావటం అనేది జరిగే పని కాదు. అలా జరిగింది. ఇంకా చూసినట్లయితే మరి పుట్టబోయే బిడ్డ ఏం చేస్తాడంటే చూడండి, యెషయా 29:18 చూడండి సారి. యెషయా 29:18 చదవండి అమ్మా. అదే గుడ్డివారు చూపు పొందారంట. మరి ఇంకా కిందకు వచ్చిందంటే బేదలకు సువార్త కూడా ప్రకటించబడుతుందంట. ఏదైనా అంటే దేవుడు వచ్చే రాకల్లో యేసయ్య ఈ భూమి మీదకి, ఇది కూడా 200 సంవత్సరాల పూర్వమే చెప్పేవాడు మాట. యేసయ్య వస్తాడు భూమి మీదకి వచ్చి ఆయన గుడ్డి వారికి చూపిస్తాడు, మరి చెవిటి వారికి వినే శక్తిని ఇస్తాడు, బేదలకు మీద కనికరించి ఆయనకి సువార్త కూడా ప్రకటిస్తాడని చెప్పబడింది. మరి ఆ మాట అక్షరాలు నెరవేర్చబడ్డాయా అంటే చూడండి, మత్తయి 11:18 చూస్తాం. అది కూడా చదవండి అమ్మా. మత్తయి 11:18
5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, చెవిటివారు కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు ఇష్టలగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. చాలండి. ఎప్పుడో చెప్పబడిన యెషయా ప్రవక్త చెప్పబడిన ఈ మాటలు అక్షరాల నెరవేరబడ్డాయి. ఇంకా ఇవి వివరించడానికి ఏముండదండి, చాలా సింపుల్గా మనకే అర్థమవుతాయి. తర్వాత చూసినట్లయితే శిలువ భర్త గురించి చెప్పాడు, సర్వీస్ గురించి చెప్పాడు. తర్వాత శిలువ మరణం గురించి చెప్తున్నారు చూడండి. మత్తయి 56వ వచనం, 50 అధ్యాయం 6. యెషయా 56వ వచనం. కొట్టువారికి నీ వీపును అప్పగించేదివి, వెంట్రుకలు పెరిగే వారికి నా చెంపలు అప్పగించేదివి, ఉమ్మవేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకున్నది. చాలండి. మరి ఇవన్నీ నెరవేరబడ్డాయి అంటే మనకు తెలిసింది, ఇవన్నీ కూడా అక్షరాలే నెరవేరబడ్డాయి. అయితే ఇవన్నీ యేసయ్యకి తెలిసి ఆయన మరి మనిషిగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన కొడతారని, ఉమ్మవేయబడతారని, అవమానం నొందపడవలసిన వారి అవసరంగా మారిపోతారని ఆయనకి తెలిసి కూడా మరి మన మీద ప్రేమ చెప్పిన ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇంకా చూస్తున్నట్లయితే అదే వచనంలో, అదే 53వ అధ్యాయం యెషయా 3-4 వచనం చదవండమ్మా. తృణీకరింపబడినవాడు అయినను మనుషుల వలన, ఏమండి, మనుషుల వలన విసర్జించబడినవాడును, వ్యసన కాంతురుగాను. చాలండి. మనుషులు చూడనల్లనేవాడు. ఈ మాటను గమనిస్తున్నట్టయితే మనకి చాలా బాధ కలుగుతుందండి. మనుషులు ఎవరిని చూడలేమంటే మరి మురికిగా ఉన్న వాటిని, పందులు లాంటి వాటిని, అసహ్యమైన పనులు చేసేవాళ్ళని చూడలేం. కానీ ఈయన మరి యేసయ్య గురించి మనం చెప్పాలంటే బహుప్రియుడు, మరి 10,000లో శ్రేష్ఠుడు అనేసి చాలా గొప్ప వచనాలతో ఈయన మరి అతి సుందరుడు అని కూడా ఉంటుంది. కానీ అతి సుందరమైన దేహాన్ని ఏం చేశారండి, మనుషులు ఎవరు చూడని వాడిగా మార్చేశారు. మరి నిజంగా యెషయా చెప్పిన ఆ భాగము నెరవేర్చబడిందంటే ఈ శిలువ మీద ఈరోజు ఆ కార్యమంతా నెరవేర్చబడినట్టుగా చూస్తున్నాం. అది దాన్నే మన మత్తయిలో ఉంది. ఇంకా టైం అయిపోతుంది కనుక చెప్పట్లేదండి. తర్వాత 53వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఉంటుంది చూడండి. దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడి నోరు తెరవలేదు. వదకు తేపడిన గొర్రె పిర్రయు, బొచ్చు కొత్తిరించబడిన ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. చాలండి. ఆయన నోరు తెరవలేదు. పిలాతు అడుగుతారు కదా, అవునా, నిజమేనా, నీ మీద ఎన్ని నేరాలు మోపబడి ఉన్నవి, నేను నా విచారణలో అయితే నీవైతే ఏ దోషము కనపడలేదు, నిజమేనా, నువ్వు నేను మాట్లాడవంటే ఆయన ఏం చేస్తారండి, మౌనంగానే ఉండిపోతాడు. అయితే ఈ విషయాలన్నీ మరి ఎంతో చక్కగా 700 సంవత్సరాల క్రితమే మనకు మరి చెప్పబడిన రీతిగా నెరవేరినాయి. ఈ విషయంలో మరి యాహాను భక్తుడు ఏం చేస్తారంటే, యాహాన్ అంటే అడవిలో ఉండే మరి యేసయ్యకి ముందుగా 6 నెలల ముందుగా పుడతారు కదండి యాహాను. ఆయన తన శిష్యులను పంపిస్తారు యేసయ్య దగ్గరికి. ఏంటి నిన్ను అద్భుతాలు చేస్తున్నాడు, నువ్వే మెస్సయ్యవా లేకపోతే మేము ఎవరన్నా వేరే వారి కోసం ఎదురు చూడాలని అని కనుక్కోమని యాహాను గారు మరి తన శిష్యులను పంపించినప్పుడు ఈయన ఆ మాట చెప్తాడు. నేను అవునని కాదని చెప్పకుండా మరి యెషయా ఎవరి గురించి అయితే ప్రవచించాడు అదే విషయాలు ఇవాళ నెరవేరుతున్నాయి కాబట్టి మరి మీరు అవునన్నట్టుగానే భావించండి అని యాహాను గారు మాట చెప్తాడు. అంటే దేవుడు ఎవరినైతే ఈ లోకానికి పంపించాలనుకున్నాడో ఆయనే యేసయ్య అనే మాటను చెప్పడం చూస్తున్నాం. అయితే మరి ప్రవచనాలన్నీ నెరవేరబడుతున్నాయి. మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఇంకోటి ఉందండి. అయితే శిలువ మరణం గురించి కూడా చెప్పాడు యెషయా గారు, ముందుగానే చెప్పారు. 53వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 9 మరణం అయినప్పుడు భక్తిహీనులతో సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడును, అన్యాయం ఏమీ చేయలేదు. చాలండి. మనం చూస్తున్నాం కదా, మరి ధనవంతుడైన
ఎవరండి? లాజరే కదా అన్న. ఎవరు సమాధిలో ఉంచబడ్డారు? ఈయన అరిమతయి యోసేపు, ధనవంతుడైన యోసేపు సమాధిలో అయినా మరి ఉంచబడ్డాడు. ఆ విషయం కూడా ముందే చెప్పబడింది. ధనవంతుని సమాధి ఆయన సిద్ధంగా ఉంచుకుంటాడు. యోసేపు కాదు కదా. సరే, ధనవంతుడు ఒకరు తన కోసం సమాధి తొలిపించుకుని రెడీ సిద్ధపరచుకుంటాడు. ఆ సమాధిలోనే యేసయ్యన. సరే, ఇది ఇక్కడే ఉందండి. మత్తయి 27:57 చూడండి. ఏమండి? అరిమతీయ యోసేపు అనే ఒక శిష్యుడు యేసయ్య ఒక పరిస్థితిని చూసి మరి పేతురుని పిలాతుని అడుగుతాడు, ఆ సభ నాకు ఇప్పించండి అనేసి. ఇవన్నీ కూడా మరి ముందుగానే యెషయా భక్తులు చెప్పినట్టుగానే ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్, ప్రతిదీ చాలా క్లియర్గా మరి ఆయన విషయంలో జరిగింది. సో ఆయనే మరి లోకరక్షకుడు. ఈ విషయాన్ని ఇన్ని లేఖనాలు ఎందుకు అయితే ఉన్నాయంటే ఇవన్నీ మనం మరి నమ్మాలనే ఇన్ని విషయాలు మన కోసం ఉంది. తర్వాత ఇక్కడే చూస్తున్నాం కదా, ఆయన నోట ఏ కపటము కూడా లేదు, నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. పేతురు భక్తులు అంటారు కదా ఇదే విషయాన్ని, ఆయనలో ఏ పాపము కూడా లేదు అని చెప్తాడు. మరి పాపం చాలా విచిత్రమైనదండి. మనం ఏమనుకుంటామంటే దొంగతనము, వ్యభిచారము ఈ రెండే పాపాలు అనుకుంటాం, కానీ మనకి ఇవే క్లియర్ కట్గా కనబడతాయి, మిగతా ఏమీ కనబడవు. కొందరు పాపం, చాలామంది, కొందరు కాదు చాలామంది పాపం అంటే ఇష్టపడరు, చేయటానికి ఒప్పుకోరు. కానీ దాంట్లో కొందరు ఏం చేస్తారంటే పాపం చూడరు కానీ చేయరు కానీ చూస్తారు రహస్యంగా. దానికి ఈ రోజులు ఇంకా అనుకూలం దొరికింది. టెక్నాలజీ డెవలప్ అయ్యి రహస్యంగా చూసే అవకాశం బాగా దొరికింది. కొందరు పాపం చేయరు కానీ పాపం మాట్లాడతానికి ఇష్టపడతారు. అంటే సాతాను ఏదో రకంగా ప్రతి మనిషిని శోధించడానికి ఇష్టపడుతుంది. అయితే యేసయ్యలో అయితే ఏ విధమైన పాపం కూడా లేదు. అది మరి మనందరికీ తెలుసు. ఆ పాపం లేని మనుషుల్ని అన్యాయంగా వాళ్ళు తీర్పు తీర్చారు. అది ఇదంతా మొదటి రాకడ గురించి సంబంధించిన విషయాలు ఇవన్నీ ముందుగానే చెప్పబట్టే జరిగాయి. రెండు కూడా పూర్తి అయిపోయిందండి. జరుగుతాయి అన్నాడు, జరిగిపోయినాయి కూడా. అయితే ఈ యెషయా ప్రవక్త ఇంకా ఏం చెప్పాడంటే రెండో రాకడ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. మొదటి రాకడ సంబంధించిన విషయాలే కాదు, రెండో రాకడ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ గమనించినట్లయితే మరి రెండో రాకడ గురించి అంటే సంఘం ఎత్తపడటం, 7 ఏళ్ల శ్రమకాలం వస్తుంది, మహాశ్రమదినం రాబోతుంది అనేసి చాలా విషయాలు ఉంటాయండి. అయితే ఇవన్నీ ఇంకా జరగలేదు, నెరవేరపడతాయి. అయితే భక్తులుగా ఉంటున్న మనం, మరి క్రైస్తవులను చెప్పబడుతున్న మనం, పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడి ఈ సన్నిధానికి వచ్చిన మనంతా ఏం చేయాలంటే రెండో రాకడ గురించిన విషయాలు చాలా మరి తెలుసుకుంటే ఆత్మలో బలపడతాం. నేను ఒక్క విషయం చెప్పి ముగించేస్తానండి. అయితే ఈ సందర్భంగా పాస్టర్ గారిని ఏమంటానంటే సంఘం ఎత్తపడటం గురించి కానీ మరి 1000 ఏండ్ల పాలన చేస్తాడంట దేవుడు. ఇటువంటి విషయాలు అన్న వీలున్నప్పుడు మరి మనకి సంఘానికి చెప్పాలని కూర్చున్నాను. అయితే ఇక్కడ చూడండి 1000 ఏండ్ల పాలన గురించి కొన్ని విషయాలు నేను చదివాను, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. యెషయాలోనే చూడండి 11వ అధ్యాయం 4వ వచనం. ఈ రకంగా వాక్యం సిద్ధపడటం నాకు మేలైంది. దయచేసి యవనస్తులు ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. 11:4వ వచనం. అమ్మ మధ్యలో చదివే. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూ నివాసుల్లో దీనిలో వారికి యథార్థంగా విమర్శ చేయను, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చాలండి. నేను ఏం చెప్తానంటే యేసయ్య శిలువ పలికిన మాట నుంచి అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో. లేఖనములో నెరవేర్పు నిమిత్తమే ఈయన దప్పికొనిచ్చిన మాట పలికాడు కాబట్టి లేఖనాలు నెరవేర్పు అంటే ఏంటో చెప్తూ రెండో రకాల గురించి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను మరి ఆయన 1000 ఏండ్ల పాలన జరుగుతుందంట. 1000 ఏండ్ల పాలనలో ఎవరు ఉంటారంటే ఇంకా తెలిసిందే కదా, నీతిమంతులందరూ ఆయనతో పాటుగా ఎత్తబడతారు. మనం కూడా తీర్పు తీర్చేవారంగా ఉంటామని చెప్తున్నాడు. అయితే ఆ 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటుందంటే ఎవరి గురించి అయితే ఈ లోక సంబంధ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప అధికారులు కానీ వీళ్ళెవరూ ఊహించిన విధంగా చాలా అందమైన లోకం ఉంటుందంటండి ఆయన నాయకత్వంలో. మరి మనం ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ పరిపాలన చేస్తున్నాడు. అదేవిధంగా యేసయ్య యెరూషలేముని కేంద్రంగా చేసుకొని, యెరూషలేముని మరి రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తాడంట. ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే
ఇక్కడ చెప్తున్నాడు కదా, నీతిని బట్టి బేదలను తీర్పు తీర్చును. పైన చెప్తున్నాడు కంటి చూపుని బట్టి తీర్పు తీర్చడంట, విని దాన్ని బట్టి తీర్పు తీర్చడంట. మరి దేని బట్టి తీర్పు తీస్తాడంటే నీతిని బట్టే, మనుషులు ఉన్న నీతిని బట్టినే తీర్పు తీస్తాడంట. మరి దీనులకు యథార్థంగా న్యాయం జరిగించేవాడిగా నేను చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అంతేకాదు, మరి నేను ఆశ్చర్యపోయింది 6వ వచనం చూడండి ఒకసారి. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను అంటే గమనించారా? తోడేళ్ళు గొర్రెపిల్ల, తోడేళ్ళకి గొర్రెపిల్ల కనిపిస్తే ఆహారంగా తినేస్తుంది, పిల్లికి ఎలక కనిపిస్తే ఆహారంగా తినేస్తుంది. అలాంటిది తోడేళ్ళు గొర్రెపిల్ల మరి స్నేహితులుగా ఉంటారంట. కింద చూస్తే ఆవులు ఎలుగులు కూడి మేయును, ఆవులు ఎలుగుబంట్లు కలిసే మేస్తాయంటండి. తర్వాత ఎద్దు చేయనట్లుగా సింహము గడ్డి మేయును. విన్నారు ఈ మాట? అంటే ఇది వింటుంటే ఏమో అనిపిస్తుందంటే, ఆది యందు ఆదాము అవ్వ దగ్గర మాకు ఒక స్టోరీ కూడా ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళిద్దరూ కూర్చుంటే ఈ జంతువులన్నీ కలిసి వాళ్ళ ముందు మోకరిస్తాయి ఆదాము అవ్వ దగ్గర. అంటే ఏదోని తోటలో ఏదైతే ఉందో సేమ్ అదే సీన్ మరి యేసయ్య 1000 ఏళ్ల పాలనలో రిపీట్ అయిపోతుంది. ఇంకప్పుడు అన్యాయం అంటే ఏది ఉండదు. సింహానికి గడ్డి తిన ఆలోచనే రానే రాదు. అంత స్నేహపూర్వకమైన వాతావరణం అప్పుడు ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైన లోకం మనం అందరం చూడాలి, మనం ఆయనతో పాటుగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే ఇంకా అక్కడే కింద కనపడుతుంది చూడండి. సముద్రము జలములతో నిండినట్లుగా లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుందంటండి. అంటే ప్రతి మనిషి చాలా జ్ఞానవంతుడిగా ఉంటాడంట. ఇక్కడ దేవుడు ప్రతి వాళ్ళలో పెడతాడు. ఎందుకు అలా చేస్తాడంటే ఆ రోజుల్లో అంటండి ఇక్కడే 14 14:15 ఉంది, సాతాను బంధించబడతాడంట. ఇంకా సాతానికి అంత మాత్రం అవకాశం లేదు. ఇప్పుడు సాతాను మరి చెలరేగిపోతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగా అబద్ధాలు నిజం చేసినట్లుగా అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఆ రోజులు అయితే చూడండి, అదే వచనం కూడా ఉంది, యెషయా 14:15 ఉంటుంది చూడండి. ఏమండి 14:15 నేను చూస్తాను. 14:15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితేవే, నిన్ను చూసేవారు నిన్ను నిదానించి చూసినట్లుగా ఇట్లు తలబోయేదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించి చేసిన వాడు ఇతరేనా? సాతాను గురించి మాట ఉందండి. సాతాను ఎలాంటి వాడు అంటే భూమిని కంపింపజేసేవాడు, రాజ్యాలను వణికింపజేసి మొత్తం అందరినీ సర్వనాశనం చేసిన వాడు ఏమవుతాడంటండి? పాతాళంలో నరకములో ఒక మూలకు త్రోయబడతాడు. వాడు లేని రాజ్యము యేసయ్య తెచ్చే 1000 ఏళ్ల రాజ్యము. ఆ రాజ్యములో మరి చిన్నపిల్లలు నాగుపాముతో కలిపి ఆడుకుంటారని కూడా ఇక్కడే ఉంటుందండి. మరి సింహం గడ్డి మెట్టు కూడా చూస్తున్నా. మరి ఇవన్నీ నెరవేరాయా అంటే నెరవేరలేదు, ఇంకా నెరవేరుతాయి. ఇవన్నీ యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మరి ఎంత ఎటకారం ఏంటంటే ఆ రోజుల్లో యెషయాని చాలామంది ఎటకారం చేసే ఉంటారు. ఇదేంటి నీకు మతం ఉందా లేదా, అసలు ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకునే ఉంటారు. ఎందుకంటే మరి పిల్లలేంటి పాములతో ఆడతాం ఏంటి, సింహం ఏంటి గడ్డి మేయటం ఏంటి అనుకునే ఉంటారు. కానీ మరి అంతకుముందు ఆయన మొదటి ప్రవచనంలో నెరవేరినాయి కదా. ఉదాహరణకి మనం ఒక చెట్టు నాటుకున్నాం అనుకోండి, ఆ చెట్టు జామ చెట్టు నాటం, దాని సమయం వచ్చాక కాయలు కాస్తుంది. అది కాయకి ముందు టెన్షన్ పడతాం, మంచి కాయలు కాస్తుందా, టేస్ట్గా ఉంటాయా ఉండవు అనుకుంటా. కానీ అది తీసుకున్నప్పుడు ఆ టేస్ట్ చూసుకుని సంతోషిస్తాం. ఇంకా తర్వాత ఆ కాపు అయిపోయిన తర్వాత మరలా 2-3 నెలలు ఆగి మరలా కాపు కాస్తుంది. ఈ మధ్యలో మనం టెన్షన్ పడం, ముందు ఏదైనా కాయలు కాస్తాయో ఎంత రుచిగా అయితే ఉన్నాయో అంత రుచిగా ఇవి ఉంటాయని మనకు తెలుసు. సో ఇక్కడ మొదటి రాకకు సంబంధించిన అనేక విషయాలు ఎస్ఐ గారు చెప్పారు, అవన్నీ నెరవేరినాయి. రెండో రాకడ గురించి కూడా మన అందరి విశ్వాసాన్ని బలపరచడం కోసం ఆయన మరి కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను చెప్పిన 2 విషయాలు అండి. ఒకటి ఆత్మల సంపాదన, రెండోది నీతిమంతుని పాలన, 1000 ఏళ్ల పాలన. ఆ 1000 ఏళ్ల పాలనలో మనం ఉండాలంటే ఇతరుల ఆత్మలు కట్టడమే కాదు, మన ఆత్మను కూడా మనం మరి గట్టిగా బిగించుకుని, మరి యేసయ్య న్యాయాధిపతిగా మనల్ని అంతా నియమిస్తానని చెప్తున్నాడు. ఆయన ఏలికలో మనం కూడా ఉంటూ దేవుని మహిమ పొందుకుందామండి. కొద్దిగా దీవించుగాక. ఆమేన్.